ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం ఎప్పట్లోనే వాక్యం చెప్పుకుందాం. వాక్యాలకు మనం వెళ్ళిపోదాం. మనం ఎక్కడైతే ఆఫ్ చేసుకున్నామో వింటున్నా మీ అందరికీ తెలుసు కాబట్టి మరలా మనం అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఎక్కడ యేసుప్రభు వారు కూర్చున్న ప్లేస్ దగ్గర ఏ యొక్క అద్భుతాలు జరిగాయి, ఎన్ని జరిగాయి, ఎవరెవరి చేత జరిగాయి, ఎలాంటి అద్భుతాలు జరిగాయి అని మనం మాట్లాడుకున్నాం. ఏలియా కోసం ఏం జరిగింది, గిద్యోన్ కోసం ఏం జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో వ్యక్తిని కూడా మనం తీసుకున్నాం. ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే కనుక యెహోషువ అని కూడా నేను చెప్పాను. యెహోషువ అక్కడ ఏం చేశాడు, యెహోషువకి అక్కడ పని ఏంటి, అందరూ ఆ యేసుప్రభు వారు కూర్చున్న ప్లేస్లోనే ఎందుకు అక్కడ వాళ్ళందరూ కార్యాలు చేయాలి అని మీరు అనుకోవచ్చు. విషయం ఏంటంటే యేసుప్రభు వారు కూర్చున్న చోట వాళ్ళ కార్యాలు చేయలేదు. వాళ్ళ కార్యాలు జరిగిన చోట యేసుప్రభు వారు కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళకి 400 సంవత్సరాలేనా అంత గ్యాప్ ఉందన్నమాట. యేసుప్రభు పుట్టిన తర్వాత, ఆయన వయసుకు వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత, ఆయన సువార్త కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత, పరిచర్య చేసిన తర్వాత, ఇవన్నీ ఇక ఆయన సువార్తకి వచ్చినప్పటి నుంచి ఆయన ఆ ప్లేస్లో ప్రతి రాత్రి పగలు పని చేసుకోవడం, రాత్రులు అక్కడ కూర్చోడు అన్న విషయాన్ని నేను చెప్పడమే కాదు, వాక్యంతో సైతం చాలా క్లియర్ కట్గా నేను మీకు పెట్టడం అనేది జరిగింది. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మహాభక్తులు, పాత నిబంధన సంబంధించిన భక్తులందరూ అక్కడ కార్యాలు చేయడం, ఆ తర్వాత ఆయన ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది. అక్కడ ఆ ప్లేస్కి ఒక పేరు ఉందని కూడా చెప్పాను. ఆ ప్లేస్ పేర్లు ఏంటో తెలుసా? 3 పేర్లు. ఒకటి కొంచెం ఎరుకో దగ్గరగా ఉండడం, ఎరుకో అంటే మనందరికీ తెలిసిందే కదా. తర్వాత బేతనియా అనే పేరు కూడా ఉంది. ఏ బేతనియా ఎక్కడుంది, ఎన్ని బేతనియాలని కూడా చూపించాను. అయినప్పటికీ ఇది కూడా నేను చూపిస్తాను. కాబట్టి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే లాస్ట్లో మొత్తం యొక్క సబ్జెక్ట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ పేరు ఏంటనే చెప్తాను. విషయం ఏంటంటే ఆ పేరు బైబిల్లో ఉండదు. ఆ పేరు బైబిల్లో వేరే రకంగా ఉంటుంది, కానీ దాని యొక్క అసలైన పేరు కూడా బైబిల్లో ఉండదు. మరి బైబిల్లో ఉండలేంది, చేయలేంది ఎందుకు మీరు చెప్తున్నారని మీరు అనొచ్చు. అది కూడా నేను తర్వాత చెప్తాను విషయం ఏంటనేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో యేసుప్రభు వారు అక్కడ కూర్చున్న తర్వాత ఏలియా రాలేదు. ఏలియాకి యేసుప్రభు వారికి అసలు సంబంధమే లేదు. అప్పుడు ఆయన పుట్టనే లేదు. అలాగే గిద్యోనికి యేసుప్రభు వారికి సంబంధమే లేదు. అప్పుడు యేసయ్య పుట్టనే లేదు. అలాగే యెహోషువకి యేసయ్యకి సంబంధమే లేదు. అప్పుడు ఆయన పుట్టనే లేదు. ఇలాగా ఆయన కూర్చున్న తర్వాత వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు సుమా. వీళ్ళందరూ చేసిన అద్భుతకరమైన ఆ ప్లేస్లోని యేసుప్రభు వారు కూర్చున్నారు. అందుకే నేను అంటున్నాను, ఆయన అక్కడ కూర్చొని ఏమైనా గుర్తు చేసుకుంటున్నాడా? ఆయన అక్కడ కూర్చొని ఏమైనా ఆనందపడుతున్నారా? ఆయన అక్కడ ఎవరితోనన్నా సంభాషిస్తున్నారా? ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఆయన ఏమైనా అక్కడ బొబ్బుంటున్నారా? కాదు. ఇవన్నీ కూడా అక్కడ జరిగిన ఆ ప్లేస్లోనే అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారని ఒక్కసారి నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు కూర్చున్న ప్లేస్లోని వాళ్ళ జరిగిన కార్యాలలోనే యేసుప్రభు వారు అక్కడ కూర్చోవడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు చరిత్ర ఇది అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. బహుశా చెప్తే ఇంకా ఇక్కడతోటి ఎంతమంది భక్తులు అక్కడ కార్యాలు చేశారనేది ఒక లైన్ వెళ్తే, ఒక మెతుకు పట్టుకుంటే మొత్తం అంతా కూడా ఉడికిందని మనం చాలా అంచనా చెప్పేస్తాం. అంటే ఈ యొక్క యెహోషువతో నేను ఆఫ్ చేస్తాను అంటే అదని కాదు. యెహోషువ అక్కడ ఆఫ్ చేసిన తర్వాత యేసుప్రభు వారు అక్కడ ఎందుకు కూర్చున్నారు అనే యొక్క అంశాన్ని నేను మొదలు పెట్టేస్తాను. ఈ యొక్క అంశాన్ని మొదలు పెట్టేసి మిగతా అంశాలు కూడా ఇవి మాట్లాడేస్తాను. ఇంకా తర్వాత అక్కడ చాలామంది చాలా కార్యాలు చేశారు. మీరు బైబిల్ చదువుకుంటుంటే మీకు అర్థమైపోద్ది, అబ్జర్వేషన్ చేయగలుగుతారు. కానీ కొంచెం బైబిల్ చదివినప్పుడు అర్థం చేసుకొని చదివితే బాగుంటుందని నాకు అభిప్రాయం. అలానే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ యెహోషువ ఏం చేశాడంటే ఆ యొక్క 12 మందిని కూడా దేవుని యొక్క మందసం పట్టుకొని నది దాటుతున్నప్పుడు ఆ యొక్క నదిలో వాళ్ళ కాళ్ళు పెట్టగానే ఆ నది కూడా విడవడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నది దాటి అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది, అవతల సైడ్కి వెళ్ళడం అనేది జరిగింది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నది దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఈ యొక్క మందస్సాన్ని మోసుకుంటూ 12 మంది రావడము, ఆ యొక్క నదిలో 12 రాళ్ళు ఏరడం జరుగుతుంది. ఈ యొక్క యెహోషువ చేసిన ఈ అద్భుతమైన కార్యం, దేవుని మందసాన్ని తీసుకొచ్చిన కార్యం, ఆ యొక్క నది దాటి వెళ్ళే కార్యం అంతా కూడా యేసుప్రభు కూర్చున్న ప్లేసే. ఇది జరిగింది కూడా యేసుప్రభు కూర్చున్న ప్లేస్లోనే. ఈ యొక్క ఏలియా జరిగిన కార్యక్రమం కూడా యేసుప్రభు కూర్చున్న ప్లేస్లోనే. గిద్యోను యువతల నుంచి అవతలకి తలల నరికి తీసుకురండి అని, నది దాటి తీసుకురని చెప్పి అక్కడ కూడా యేసుప్రభు కూర్చున్న ప్లేసే. ఈ ప్లేస్లోనే ఇన్ని అద్భుతాలు జరిగాయి. అన్ని అద్భుతాలు జరిగిన ఆ ప్లేస్లోనే ఆ యేసుప్రభు కూర్చున్నారు. అంతే తప్ప యేసుప్రభు కూర్చున్న తర్వాత అద్భుతాలు ఏమీ జరగలేదు. ఎందుకంటే ఈ తరపు మనుషులకి ఆ తరపు మనుషులకి కొత్త నిబంధనలు చెందిన ఈయనకి, పాత నిబంధనలు చెందిన ఆయనకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా, వ్యత్యాసము ఉంది. కాబట్టి ఈ యొక్క యెహోషువ కూడా దేవుని యొక్క మందసమున ఆ యొక్క యాజకుల చేత మోయించుకొచ్చినప్పుడు ఆ యొక్క నది అడ్డు వచ్చినప్పుడు కూడా ఆ నది దాటి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ నదిలోనే 12 రాళ్ళు ఏరుతారు. ఆ 12 రాళ్ళు ఎవరికి సూచనంటే ఇజ్రాయేలుకి సూచన. ఆ 12 రాళ్ళు ఎవరికి సూచనంటే 12 గోత్రాలకు సూచన. ఆ 12 రాళ్ళు దేనికి సూచనంటే దేవుని బలిపీఠం కట్టడానికి సూచన. ఆ 12 రాళ్ళు దేవుని కంటే ఆ బండ క్రీస్తే అన్న మాటకి కూడా సూచన అనమాట. ఆ 12 రాళ్ళని 12 గోత్రాలు అంటే 12 మంది కొడుకులు. ఆ 12 మందికి కొడుకులుగా ఇజ్రాయేలుకి ఏ క్షణమైతే యాకోబుకి దేవుడు మాటలు ఇచ్చాడో తరతరాలు దాన్ని నిలుపుకుంటూ చేసుకుంటూ వచ్చాడు. అందుకే యెహోషువ చివరికి వచ్చేసాక మోషే కాలం అంతం అయిపోయినప్పుడు దేవుడు యెహోషువని ఎన్నుకోవడం మొదలుపెట్టాడంటే మోషే చేసిన చరిత్ర అంతా కూడా ఒక డాక్టరు ఒక ట్రైనింగ్ డాక్టర్స్కి చెప్తుంటాడు. కప్పను ఎలా కొయ్యాలి, ఎలకను ఎలా కొయ్యాలి, ఇవన్నీ కూడా డెమో చూపిస్తూ ఉంటారు. దేంట్లోనైనా సరే డెమో చూపిస్తూ ఉంటారు. అలాగా ఈ యొక్క భక్తుల విషయమే కానీ దేంట్లోనైనా సరే ట్రైనింగ్ వారు అనేది ఉంటూ ఉంటారు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నర్సులు కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, అక్కడ డాక్టర్ యొక్క డాక్టర్ చేస్తున్న ఆ విద్యను అంతా చూస్తారు. అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూస్తుంటారు. అతని యొక్క సీనియరిటీ ఎలా ఉందో చూస్తారు. విషయం ఏంటంటే మీరు చూడండి, గమనించండి, ఏ నాడి ఎక్కడుంది, ఏ నరము ఎక్కడుందని వీళ్ళకి ముందుగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ డాక్టర్ లేట్గా వచ్చినప్పుడు కూడా వీళ్ళకి కాస్త వైద్యం తెలిసిపోతూ ఉంటుంది. అలాగా యెహోషువని కూడా యెహోషు ఇంకో అతని పేరు ఏంటారా, ఉషుషన్ అక్కడ ఆగిపోయింది. అతని పేరేంటి, కాలేబు. చెప్పాను కదా, పెంపనే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, ఆ యొక్క ఇద్దరిని కూడా దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఈ కాలేబు గోత్రానికి సంబంధించిన వారు ఎవరున్నారు తెలుసా? ఎవరో ఇందులోనే వేగుల వారిని కూడా పంపిస్తుంటారు. అందులో కూడా ఈ శ్రేష్టమైన అతన్ని ఈ రాహాబ్ అనే ఒక వేశ్య కూడా వివాహం చేసుకుంటారు. అంటే ఇది కూడా ఈ జాతిలోకి వస్తుంది. సర్లే, మళ్ళీ నేను అలా వెళ్ళిపోతాను, ఇప్పటికే లేట్ అయిపోయింది మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషువ అనే దేవుడు మోషే డౌన్ అవుతుండగా ఎన్నుకోలేదు. సుమా మోషే కార్యాలు చేస్తుండగానే వీళ్ళిద్దరికీ పక్కన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. దేవుని మందిరం ఎలా కట్టాలి, యాజకత్వం ఎలా చేయాలి, భక్తులతో ఎలా ఉండాలి, దేవునితోటి ఎలా నడవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న తీరు మోషే దగ్గర వీళ్ళిద్దరూ నేర్పించారు. అలాగే ఏలియా డౌన్ అవుతున్న టయానికి కూడా దేవుడు ఎలీషాని పిలుచుకున్నాడు. ఎలీషా కొంతకాలం తిరిగి ఇది చేశారు. అలాగే ఎలీషా కూడా ఒక 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సేవా పరిచర్య కూడా కొనసాగించడం అనేది జరిగింది. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డౌన్ అవుతున్నారనేటప్పుడు దేవుడు ఒకళ్ళని ఎత్తిపెట్టి దేవుడు వాళ్ళ చేత కార్యక్రమాలు జరిపించుకుంటారు. ఈ 11 మంది ఇలా కార్యాలు చేస్తున్నప్పుడు వీళ్ళని చూసి ఒక 70 మంది వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ 70 మంది 120 మంది కింద ఇది అయ్యారనమాట. అలా ప్రబలిందని చాలాసార్లు చెప్పాను. ఎందుకు ఒకే సబ్జెక్టు ఇన్నిసార్లు నేను గుర్తు చేస్తానంటే గుర్తుండిపోవాలి. ఎప్పుడు మీరు ఎక్కడ ఎవరికి చెప్పినా ఇక తిరుగు లేకుండా చెప్పాలి. ఒకవేళ నేను చెప్పాను కదా, పోనీ మీరు విని చెప్పాలి, కరెక్టో కాదన్న భయము, సందేహం మీకు వద్దు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి దానికి కూడా వాక్య రిఫరెన్స్లు ఇస్తాను. కాబట్టి మీతోటి ఎవరు మాట్లాడవలసిన అవసరం లేదు. విషయం ఏంటంటే మాట్లాడలేరు, తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పని ఉంది, ఈ పని ఉందని దాటిపోతూ ఉంటారు. సబ్జెక్ట్ లేనివాడు ఎప్పుడు అలాగే పారిపోతూ ఉంటారు.
లేదంటే ఆ వాతావరణాన్ని అంతా కూడా గలిబిలి చేసేసి కంగారు పెట్టేసి మనం అనుకున్న మంచి లెసన్ అంతా పోగొట్టేసి వెళ్ళిపోతారు. అలాంటి మూర్ఖుల దగ్గర మాట్లాడే కన్నా మౌనం చాలా ఉత్తమం అనమాట మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళని ఎలా ఎన్నుకున్నాడు? ఆ తర్వాత మోషే చనిపోవడం, దేవుడు తీసుకోవడం, ఈ యెహోషువ అనే దేవుడు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి యెహోషువ కార్యాలు తలపెట్టి యెహోషువ కూడా సేమ్ మోషే ఎలా చేశాడో అలా చేయడం, ఇచ్చేయడం. తర్వాత ఈ యొక్క యాజకత్వాన్ని కంటే దగ్గరకు వచ్చేసారు. ఈ 12 మందికి దేవుడు భూభాగాన్ని పంచిచ్చే టైం దగ్గరకు వచ్చింది. భూభాగాన్ని పంచిచ్చే టైం దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక నేను పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నారు కదా. పాలు తేనెలు ప్రవహించే దేశం పేరు ఇప్పుడు మార్చిన భాషలో వేరుగా ఉంటుంది. అంటే చాలా ఊర్లు చాలా స్టేట్ల పేర్లు మార్చేశారు. మన బైబిల్లో పేర్లు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఉన్నప్పుడు ఆ యొక్క నది దాటడానికి యాజకులతోటి బలమైన కార్యం చేస్తాడు యెహోషువ. దేవుని యొక్క మందసాన్ని దాటిస్తాడనమాట. దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వస్తాడు. ఆ 12 మందిని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క నదిలో ఆ 12 రాళ్ళు కూడా ఏరుతూ ఉంటాడు. ఈ దేవుని మందసం దాటించే ప్లేసే ఆ యేసుప్రభు వారు కూర్చున్న అద్భుతకరమైన ప్లేసు. అదొక చరిత్రకరమైన ప్లేస్, అదొక హిస్టారికల్ ప్లేస్, ఆయనకు బాగా ఇష్టపడిన ప్లేస్ అనమాట. ఒక అందమైన ప్రదేశం ఉన్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు కాస్త నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చల్లటి గాలి, ప్రకృతి బాగుందనుకోండి, ఈవినింగ్ టైం ఇంకా బాగుందనుకోండి, సరదాగా పార్కుల్లో కూర్చోడానికి ఇష్టపడుతుంటాం. సరదాగా యొక్క పచ్చని గడిలో కూర్చోడానికి ఇష్టపడతాం. ఇక అలాంటి ప్లేసులు కనిపించాయి అనుకోండి, మరలా ఇంటికి వెళ్తే ఇలాంటి అందమైన ప్లేసులు చూస్తామో చూడమో రాగలుగుతామో లేదా అని కాసేపు మనం అక్కడ సేద తీర్చుకుంటూ ఉంటాం. అంటే మన మనసుని ఆహ్లాదపరుచుకుంటూ ఉంటాం. ఆ ప్లేస్ బాగుందని చుట్టుపక్కల చూడడం, ఇది చూడడం, కాసేపు మన మైండ్లో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఫీల్ అవ్వాలి. ఒక టైంలో అలాగ ఉంటుంటే కొంచెం మన మైండ్ కూడా రిలీఫ్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతసేపు మన ఇంట్లోనే ఉండే మన 4 గోడల మధ్య ఉంటుంటే మైండ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది. కాసేపు ఫ్యామిలీస్ ఎలాగ బయటకు వెళ్తూ ఉంటారు, పిల్లల్ని కూడా బయటకు తీసుకెళ్తూ ఉంటారు. అది చాలా మంచిది. ఎందుకంటే కొంచెం వాళ్ళ యొక్క మైండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ ఈ రీతిలో యెహోషువ దేవుని యొక్క మందసాన్ని దాటించిన అద్భుతకరమైన ప్లేసులోనే యేసుప్రభు వారు కూర్చున్నారు. యేసుప్రభు వారు కూర్చున్న ప్లేసులోనే యెహోషువ మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని దాటించడం, ఆ 12 రాళ్ళు ఏరడం, 12 గోత్రాలకు సూచనగా, 12 మంది కొడుకులకు సూచనగా, దేవుని బలిపీఠానికి సూచనగా ఆ యొక్క 12 మంది ఆ రాళ్ళు ఏరడం అనేది జరుగుతుంది. అంటే నేను చాలా సమయం అయిపోయిందని చెప్పి అంటే ఇప్పుడు చెప్పే సమయం కాదు, ఈ సబ్జెక్టు స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇందులో నా బ్రేకులు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు మీ మీద నేను నెట్టలేను. ఎందుకంటే నాకు కూడా కొంచెం పని ఒత్తిళ్ళు ఎక్కువ అవ్వబట్టి నేను మీకు సరైన టైంలో డైలీ నేను మెసేజ్ అందించలేకపోతున్నాను. ఇలా అనడం నాకు అలవాటు అయిపోతుంది, మార్చుకోవాలి. ఇప్పుడు ఇలా లేదు. అసలు దేవుని కార్యం అంటే చాలా భయం నాకు. చాలా అశ్రద్ధగా కాదు కానీ శ్రద్ధగా చేయాలని ఆశపడుతూ ఉంటాను. ఏదేమైనా, ఏ ప్రమాదం వచ్చినా, ఏమొచ్చినా, ఏం చేసినా జీవితం అన్నాక మంచి చెడు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం, అవి చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విధానంలో మనం చూసుకుంటే ఇదొక కార్యం అనమాట. అక్కడ జరిగిన కార్యం ఇదొకటి, ఆ ప్లేస్లో జరిగిన కార్యము ఇదొకటి, యెహోషువది ఒకటి, ఏలియాది ఒకటి, గిద్యోనిది ఒకటి. అంటే దీని పట్ల మీకు ఏమొచ్చేయాలి? అంటే దేవుడు ఈ ప్లేస్లో ఈ కార్యం చేశాడు. రేపు పొద్దున్న అంటే మీరు బైబిల్ చదివినప్పుడు యెహోషువకు సంబంధించింది వచ్చినా, ఏలియాకు సంబంధించింది వచ్చినా, గిద్యోనికి సంబంధించింది వచ్చినా, ఇంకా ఎవరికి సంబంధించి ఆ ప్లేస్ వచ్చినప్పటికీ ఇక్కడ దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడనమాట అని మీరు అంచనా వేసుకోవాలి. అంచనా అంటే మీ మైండ్లో మీ సొంత జ్ఞానం కాదు సుమా, అలాంటి పని చేశారు కాక. సొంత జ్ఞానం అస్సలు ఎప్పుడు దేవునిలో ఇంత ముక్క కూడా కలపకూడదు. పరిపూర్ణత ఉండాలి. ఏదైనా పరిపూర్ణత దేవుని భక్తికి వచ్చినప్పుడు భక్తిగానే ఉండాలి. చూడండి, చాలామంది ఒక ప్లేస్కి ఎక్కడికో వెళ్తుంటారు, మూవీకో దేనికో దాని మీదే మైండ్ పెడుతూ ఉంటారు, దాని మీదే శ్రద్ధ పెడుతూ ఉంటారు, దాని మీదే నిమగ్నం అవుతూ ఉంటారు.
ఒక షాపింగ్ చేయాలనుకున్నప్పుడు అక్కడికే వెళ్తుంటారు. ఏ డ్రెస్ బాగుంటుంది, ఏ కలర్ బాగుంటుంది, ఎందుకంటే పూర్తిగా ఆ పనిలో మనం నిమగ్నం అయిపోయి మనకు కావాల్సింది మనం మనీ ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి మంచి ఐటెం తీసుకోవాలని చూస్తాం. అది ఏంటది, వస్త్రాలు అయినప్పటికీ, ఐటమ్స్ అయినప్పటికీ, గోల్డ్ అయినప్పటికీ అందులో ఏదన్నా పెట్టుకోండి చూస్తాను. మరి ఇహలోకంలో ఉన్నట్లకి అంత తేరి నువ్వు చూసినప్పుడు, అంత పర్టికులర్గా నువ్వు ఆలోచించినప్పుడు, అంత నీ మైండ్ అంతా దాని మీద నిలిపేసి ఇది బాగుంది, అది బాగలేదు, ఇది బాగుంటుంది, అది బాగోదు, ఇది మన ఒంటికి సెట్ అయింది, అది సెట్ ఇన్ని అనుకున్నప్పుడు దేవుడి పనికి వెళ్ళినప్పుడు దేవుడి పనే చేయాలి కదా. సోది పెట్టుకోకూడదు. ప్రార్థన చేస్తే భూమండలం కదిలించకపోయినా పర్లేదు, మనకు కార్యాలు జరగాలి తప్ప కీడులు జరగకూడదు. మనకి కార్యాలు జరగాలి తప్ప కీడు జరగకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నిమగ్నం అవ్వడం అనేది పరిపూర్ణమైన భక్తి ఎవడూ చేయలేడని బైబిల్లో ఉంది. నువ్వు పరిపూర్ణమైన భక్తి చేయకపోయినా భక్తి అనే పదానికి కూర్చున్నప్పుడు, దేవుడు అనే పదానికి కూర్చున్నప్పుడు, ప్రార్థన అనే పదానికి కూర్చున్నప్పుడు ఆయనలో మునిగిపోవాలి. ఎంత సమయం ఉన్నామా, ఎంత టైంకి వచ్చామా, ఎంత టైంకి పరుగు అని వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నామా, టీవీ రిమోట్ తీసి నొక్కుకున్నామా, ఇది కాదు. 10 గంటల నుంచి 12 గంటల దాకా మనం ఒక అంశం దేవుని కొరకు అనుకొని మాట్లాడుకొని ఉన్నామంటే, ఇందులో 3 గంటలు, ఒక 2 గంటలు మన సోది, మన మాటలు, మన మీటింగ్లు, మన చాటింగ్లు ఇవన్నీ ఉంటే ఇక దేవుడి పనికి వెళ్ళడం ఎందుకు? దేవుడు మన ప్రార్థన ఏం ఆలకిస్తాడు? దేవుడు మనకి మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? దేవుడు మన శ్రేయస్సు కోరుతాడా, లేకపోతే అపకీర్తి కోరుతాడా? అది ఎంతటి అపకీర్తి అసలు. ఏమనంటే ఏదో శోధన మీద నెట్టాడు, ఏదో శాతాన్ని మీద నెట్టాడు, మనం ఏదో పాపాలు చేసుకున్నామని వాళ్ళ మీద నెట్టాడు. మనం చూసాం వాళ్ళే పాప పుణ్యాలు చేశారు. బాధ్యత లేని ఏ పనైనా సరే, నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా దేవుడు చేయమని చెప్పాడు. నువ్వు కరెక్ట్గా పూనుకుంటే 1000 మంది అక్కర్లేదు, నీకు నువ్వు చాలు, మనకు మనం చాలు. భక్తులు 10 మంది 100 మందిని వేసి తిరగలేదు. ఏలియా 100 మందిని వేసి తిరగలేదు. మోషే 100 మందిని వేసి తిరగలేదు. యెహోషువ 100 మందిని వేసి తిరగలేదు. కాలేబు 100 మందిని వేసి తిరగలేదు. గిద్యోను 100 మందిని వేసి తిరగలేదు. సంసోను 100 మందిని వేసి తిరగలేదు. దావీదు ఒక్కడో కదా దేవుని స్తుతిస్తా. మోషే ఒక్కడో కదా అరణ్యంలో దేవుని స్తుతిస్తా. సొలొమోను ఒక్కడో కదా 1000 బలులు అర్పించి దేవుని వశం చేసుకుంటా. ఎస్తేరాని ఒక్కతే కదా పూనుకొని ఇచ్చేస్తా. దేవుడు కార్యం చేస్తే ఒక్కరు చాలు. 10 మంది గుంపుగా చేరిపోయి ఏదేదో మాట్లాడేసుకొని ఏదేదో ఇది చేసి నోటికొచ్చిన మాటలు బద్ధకంగా అలాగా ఎలాగా అశ్రద్ధగా దేవుడి పని శ్రద్ధగా చేయకపోయినా పర్లేదు, కానీ అవహేళనగా చేయకూడదు, అవమానకరంగా చేయకూడదు. దేవుడు హర్షించడు దాన్ని. దేవుడితో ఉన్నవన్న కాస్త భయం మనకు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదముకు మూలము. సామెతలు చదవండి, మొత్తం ఎలా ఉంటుందంటే దీవెనలు కానీ, శాపాలు కానీ, ఆశీర్వాదాలు కానీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేకాట్లకి, ఒక్క భయము అనేకమైన ఆటలకు ఉంటుంది. ఒకటి కాదు, 2 కాదు, భయం అనేది అనేకమైన ఆటల మీద ఉంటుంది. భర్త బయటికి వెళ్తే గమ్మున రాకపోతే భర్త మీద భయం ఉండదా? అదొక రకమైన భయం. పిల్లలు బయటికి వెళ్తే త్వరగా రాకపోతే పిల్లలు ఇంకా రాలేదన్న భయం ఉండదా? నీకేమైనా కొన్ని అప్పులు ఉంటే అప్పులలో వస్తారేమో అన్న భయం ఉండదా? ఇక్కడికి 3 అంశాలు వచ్చేసాయే. ఒక నెల శాలరీ ఇంకా ఇవ్వలేదంటే ఇస్తారు ఎవరు? మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉండిపోయాయి? పాళ్ళోడు, నీలోడు, ఆవోడు, ఈవోడు ఎంతమంది వస్తారు? ఆ భయాలు ఉండవా? ఇహలోక భయాలు, పనికిరాని భయాలే. ఈ ఒక 10-16 భయాలు నీకు ఉన్నప్పుడు దేవుని యందు భయం కలిగి ఉండుట ఎన్ని ఆశీర్వాదాలకి కారణం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు కార్యాలు చేశారు అంటే ప్రాణాలు పెట్టి దేవుని స్తుతించారు. అలాంటోళ్ళు మనకి ఎటకారంగా కనబడతారు. భక్తిపరులు ఎటకారంగానూ అవహేళనగానూ కనబడుతుంటారు. భక్తిపరులు జోలికి వచ్చిన వాళ్ళ నోట్ల నుంచి ఏమైనా వచ్చినా దేవుడు వాళ్ళని వదిలిపెట్టే ప్రస్తావన ఉండదు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తున్నాను, ప్రార్థన పరిస్థితులను మార్చాలి తప్ప పరిస్థితులను తిరగేయకూడదు. మీరు ప్రార్థనలోనే ఉంటారు కదా, మరి మీరు ఇదిగానే ఉంటారు కదా, మరి మీకెందుకు కీడు వచ్చింది, మీకెందుకు శోధన వచ్చిందంటే జీవమరణములు యెహోవా వశము, అది అందరికీ వర్తిస్తుంది కదా అని మీరు అనొచ్చు. వర్తించేది ఎలా ఉండాలి అని అంటే,
దేవుడు నీకు పెట్టే శోధన అయిందనుకో, తర్వాత దేవుడు నిన్ను లేపాడనుకో, చాలాసార్లు చెప్పాను, చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు పెట్టే శోధన కావాలని కోరుకో, ఎందుకంటే నెక్స్ట్ నువ్వు లేచిపోతావు. దేవుడు నిన్ను లేపేస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా సంఘమైన నీ ఇంటి పరిస్థితి ఏదైనా సరే, దేవుడు గనక నిన్ను పరీక్షించడం మొదలు పెడితే ఒక్కసారి యోబుని గుర్తు చేసుకోండి చాలు. ఎలా ఉన్నవాడు ఎలాగైపోయాడు, ఎలా ఉన్నవాడిని దేవుడు ఎలా తీసుకొస్తాడు, ఎలా లేపేశాడు, డబల్ 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 అలా ఉంటుంది. ఖచ్చితంగా అలా చూపిస్తాడు దేవుడు కొన్ని రోజులు గ్యాప్. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మిగతా అక్కడ యెహోషువ ఏం చేశాడు ఇచ్చేసాడు, ఈ విషయాలను కూడా రేపు దినాన్ని మార్కొచ్చి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని పని ఆపకూడదు. మంచి అనుకున్నా చెడ్డ అనుకున్నా మనకి అది అనవసరమైన విషయం. నేను ఇవాళ ఉంటాను రేపు పోతాను తెలియదు కాబట్టి చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. ఈరోజు భూమి మీద రేపు భూమి కింద ఉంటాం. మరి అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? నిజమే, నేను తప్పే చేస్తున్నాను. కొన్ని నాకు బయట పనులు ఎక్కువైపోయి, పిచ్చి పనులు కాదు, సంఘానికి సంబంధించి కొన్ని పనులు ఎక్కువైపోయి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి ఎలా రాకుండా నేను చూసుకుంటాను. నా కోసం కూడా ప్రేయర్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేటి మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎకాకిడిని తప్పించమయ్యా. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.